ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఎలా ఉందా అనేది, ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందా అనేది మనం తెలుసుకోబోతున్నాము, చెప్పబోతున్నాము. మరి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము 3, 4 పాదములనగా, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పునరస్తు నక్షత్రము 1, 2, 3 పాదములనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. మరి ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 4, అవమానాలు 3. మరి ముఖ్యంగా వీళ్ళకి ధనం అనగా ఈ సంవత్సరంలో వీళ్ళకి ధనములో అనేది అన్ని విధానాలుగా మంచిగా కలిసి వస్తుంది. మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా వీళ్ళకి అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, విదేశాలలో చూసుకున్నా కూడా వీళ్ళకి మంచి మంచి విజయాలు, మంచి చదువు విశేషాలు కానీ, ఉద్యోగ విశేషాలు కానీ, మరి వీళ్ళు చేయాల్సిన పనులు కానీ అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా ముందే వీళ్ళ ప్లానింగు, వీళ్ళ పనులు ఎవరికి చెప్పి చేయకూడదు. ఈ చెప్పిన దానివల్ల వీళ్ళకి కొంత నష్ట ప్రభావం కొంచెం జరిగే యోగం కనబడుతుంది. దాంతోపాటు ఆరోగ్యపరంగా వీళ్ళకి కొంత నష్ట ప్రభావం కొన్ని కనబడుతుంది. ఆరోగ్యపరంగా గుండె ప్రాబ్లం కానీ, పొట్ట ప్రాబ్లం కానీ, తల ప్రాబ్లం కానీ, కొన్ని లేనిపోయిన సమస్యలు వీళ్ళకి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే వీళ్ళ జాతకంలో మంచిగా అభివృద్ధికి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి విదేశాల ప్రయాణాలు చూసుకుంటే వీళ్ళకి చాలా వరకు విదేశాలలో పెద్ద విద్యలు కానీ, ఉద్యోగాలు కానీ వెళ్ళాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో చాలా వరకే కనబడుతుంది. మరి ముఖ్యంగా మరి వీళ్ళకి ఎన్నో రోజుల నుంచి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, మరి భార్యాభర్తల మధ్యలో కొన్ని సికాకులు తగిలి వాళ్ళ భార్యాభర్తలు ఇడిపోవటం కానీ, అలాంటి కొన్ని సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ సంవత్సరంలో వాళ్ళకి కొన్ని విజయాలను సాధించబోతున్నారు. అంటే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు అనుకున్న స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మరి ధనప్రాప్తి యోగాలు కూడా ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా చాలా వరకు అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇప్పుడు టయాలనేది ఆ లక్ష్మీ గడియలు ఇంతకుముందు సంవత్సరంలో ఉండాల్సినన్ని సికాకులు ఇప్పుడు లేవు. ఈ సంవత్సరంలో వీళ్ళకి ధనప్రాప్తి కానీ, ఉద్యోగ విశేషాలు కానీ, కళ్యాణ విశేషాలు కానీ, సంతాన విశేషాలు కానీ వీళ్ళకి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి. మంచి అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకము యోగంలో ఉంది. కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన దైవ బలం అనేది చాలా గొప్పది. ఆ దైవ బల పూజ పారార్థన అనేది మనం చేసినట్టుగైతే ఇలా యోగంలో అన్ని విధానాలుగా కలిసి వస్తుంది. మరి ముఖ్యంగా శ్రీ కాలభైరవ పూజాబలం చేయాలి. మరి కాలభైరవ పూజాబలం చేసిన తర్వాత మరి అమ్మవారు పూజాబలం చేయాలి. అమ్మవారు అంటే దుర్గాదేవత. ఆ అమ్మవారు దుర్గాదేవతని అమ్మవారిని పూజించి ఇంట్లో నిలుపుకునేటికైతే ఇంట్లో ఉండాల్సిన ఎలాంటి నిగుటు కానీ, ఎలాంటి శని కానీ, ఎలాంటి దోషాలు కానీ తొలగిపోతాయి. ఈ మిథున రాశి వాళ్ళందరికీ మంచి యోగము రాబోతుంది. మరి ఈ సంవత్సరంలో కూడా ఈ ఉగాది నుంచి ఉగాది లోపు గల్లా
ఇంతగా ముందు వీళ్ళ పడ్డ బాధలు, వీళ్ళ పడ్డ కష్టాలు అవన్నీ తొలగిపోయి మంచి యోగం అనేది వీళ్ళకి ప్రాప్తి కలిగే యోగం వచ్చేసింది. మరి కష్టే ఫలే అన్నాడు. మరి భగవంతుడు ఇచ్చినట్టుగా అన్నీ బాగానే ఉన్నాయని ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు కదా. మన ప్రయత్నం అనేది మనం చేయాలి. మన ప్రయత్నం అనేది మనం చేసుకుంటే తప్పకుండా అది ఎంతలా పనైనా కూడా దాన్ని సాధించగలిగిన దమ్ము అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఏ కార్యక్రమైనా ఏ విషయమైనా కూడా చాలా వరకు పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. మరి విక్రమార్కుడు మాదిరిగా దాన్ని సాధించేస్తారన్నమాట. దాన్ని పూర్తి చేసేంత శక్తి అనేది ఇలా దగ్గర ఉంది. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే కళ్యాణ గడియలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. మరి ఎన్నో రోజుల నుంచి కళ్యాణం జరగాల్సిన కూడా కొన్ని ఆగిపోవటం కానీ, మరి ఎన్నో రోజుల నుంచి చూసి దూరం కావటం కానీ, వాళ్ళు వస్తున్న వాళ్ళు కూడా రాకోకుండా ఆగిపోవటం కానీ, ఇలాంటి కళ్యాణ యోగంలో కూడా వీళ్ళకి మంచి శుభాలు అనేది కలిగే యోగం కనబడుతుంది. మరి ఇలా జాతకంలో చూసుకుంటే నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనములు కానీ వాడకూడదు, నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు. దానివల్ల వీళ్ళకి నష్ట ప్రభావం అనేది ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి సంతాన ప్రాప్తి యోగము మంచిగా కనబడుతుంది. మరి ఈ సంవత్సరంలో వాళ్ళకి అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎడుపోదామన్నా కూడా మనసు నిలకటగా ఉండకోకుండా నమ్మిన వాళ్ళు ఎక్కువగా మోసం చేస్తుంటారు. వీళ్ళకి ఎవరు నమ్ముతారో వాళ్ళే మోసం చేస్తుంటారు. అమ్మా వచ్చారులే మనం హెల్పింగ్ చేస్తాంలా అని మీరు అనుకుంటారు. కాబట్టి మీ సొమ్ము తిని మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో ఇరికించి లేనిపోయిన సమస్యలను మీ మీద వేసేసి అధోగతి పాలు చేసే యోగాలు కూడా మీ జాతక యోగంలో కూడా కనబడుతుంది. మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన, మనసు నిలకటగా లేని దాని వలన, గ్రహశక్తులు కొన్ని కూడుకోవట్లేదు. కాబట్టి మీకు ఈ అన్నిటి గ్రహాలు మీ అన్నిటికీ శాంతం కావాలి అంటే మీరు ముఖ్యంగా దైవ బలం చాలా గొప్పది. మరి ఆ దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజల్ని నమ్మొద్దండి, ఆ దైవాన్ని నమ్ముకోండి. ఆ దైవం నమ్ముకున్న వాడికి తప్పకుండా వాడికి ఆ దైవమే మంచి మార్గం చూపిస్తారు. మరి ఇలా జాతక యోగంలో నక్షత్రములో చూసుకుంటే ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి ముఖ్యంగా శ్రీ మహావిష్ణు పూజా బలం చేయాలి. శ్రీ మహావిష్ణు పూజా బలంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి. మరి శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించిన దాని వలన వీళ్ళకి అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతాయి. ఆరోగ్యం అనేది బాగుంటుంది, మనశ్శాంతి కలుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం 100% వీళ్ళకి కరెక్ట్గా విజయవంతం అవుతుంది. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సంవత్సరంలో కొన్ని అద్భుతమైన విజయాలని సాధించబోతుంటారు. అదృష్టం అనేది వీళ్ళకి ఊహించని అదృష్టం అనేది వీళ్ళకి రాబోతుంది. అంటే వీళ్ళ యోగం అనేది అనుకోకుండా అకస్మాత్తుగా పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కొన్ని పూర్తి చేయాల్సిన యోగాలు కూడా వీళ్ళ జాతక ఫలితంలో కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళకి ఈ శని ప్రభావం కూడా కొంచెం వీళ్ళ పేరులోంచి కొంచెం తొలగిపోతుంది. శని ప్రభావం నుంచి శనిలో నుంచి కుజుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి ఇబ్బందులు అనేది వీళ్ళకి యోగంలో అనేది ఉండవు. మరి ఇలా అనుకున్నట్టుగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి కొన్ని కార్యక్రమాలు అనుకుంటారు, కొన్ని ఇల్లు కట్టాలనుకుంటారు, ఆ ఇల్లు కట్టుకోకుండా ఎన్నో బాధలు పడుతుంటారు. డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అన్నీ ఉన్నా కూడా అది దగ్గరకు వచ్చి మిస్ అయిపోతుంటాయి. మరి ఎందువల్ల అవుతుంటుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏముంది, మరి మీకు జరగాల్సింది ఏమి జరుగుతుంది, మరి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలాగ ఏం జరుగుతుంది అనేది పూజా బలంలో పెట్టి చూసి మీ జాతక యోగాన్ని బట్టి చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.